ఏపీ సీఈఓగా వివేక్ యాదవ్ను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఈసీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఉత్తర్వులు అందాయి. వివేక్ ను వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ కావడంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా రిలీవ్ కానున్నారు. మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఈ పోస్టులోకి రాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొత్తం మీనా నేతృత్వంలోనే పూర్తయింది. రాష్ట్రంలో 81.66% ఓటింగ్ నమోదు కావడానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏపీ సీఈఓగా వివేక్ యాదవ్ను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఈసీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఉత్తర్వులు కూడా అందాయి. వివేక్ ను వెంటనే బాధ్యతలు స్వీకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ కావడంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ప్రస్తుతం ఏపీలో సీఈఓ మార్పుకు సంబంధించి బదిలీకి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా సీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాను ప్రభుత్వం తన కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు వివేక్ యాదవ్ ని సీఈఓగా నియమించారు. ఆయనతో పాటు ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనాకు చాలా కీలకమైనటువంటి శాఖలు కేటాయించారు. రెవెన్యూ, అదేవిధంగా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనాకి బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పిఎస్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వివేక్ యాదవ్ ను నియమించినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ బాధ్యతలను అప్పచెప్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం ఒక రకంగా చర్చాంశం. ఎందుకంటే నిన్న వరకు కూడా ఆయన కీలకమైనటువంటి ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నారు. ఈ రోజు బదిలీలో భాగంగా ఆయన స్థానంలో వేరొకరు నియమించడం, ఆయనకి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం కూడా ప్రభుత్వంలో చాలా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల అధికారిగా మీనా అన్ని వర్గాలను, అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తూ పూర్తి స్థాయిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాజకీయాలకి అతీతంగా తన అనుకున్న దానికన్నా కూడా హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏమీ లేకుండానే ఆయన పూర్తిగా విధులు నిర్వహించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. అదే స్ఫూర్తితో, అదే ప్రోత్సాహంతో ఇప్పుడు ఆయన మళ్ళీ కీలకమైనటువంటి శాఖలను ప్రభుత్వం కేటాయించడంతో ఆయన బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.